వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వెలిసిన పలు వెంచర్లలోని ప్లాట్ల కష్టాల భాగోతం కాలం తిరిగే కొద్దీ ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. పట్టణంలోని 111, 112 సర్వే నంబర్లలో ఆనాడు నిర్మించిన వెంచర్ మ్యాప్లో రోడ్లను వదిలి ప్లాట్లను కస్టమర్లకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. 20 సంవత్సరాల తర్వాత ప్లాట్ల ధరలు పెరిగిపోవడంతో వెంచర్లో వదిలిన రోడ్లను సైతం ప్లాట్లుగా మార్చి ఇతరులకు అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. రోడ్ల కోసం వదిలిన స్థలాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణ పనులు కొనసాగిస్తుండడంతో పక్క ప్లాట్ యజమాని గడ్డం రవీందర్ అడ్డుకున్నారు. మా వెంచర్లలో వదిలిన రోడ్లను ఎలా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ప్రశ్నిస్తూ అక్రమంగా మున్సిపల్ అనుమతులు లేకుండా రోడ్లలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణ పనులను నిలిపివేయాలని మున్సిపల్ అధికారులను కోరారు. అంటున్నారు కానీ బయటికి ఇస్తలేదు. దాంట్లో మతలబ్ ఏంది ఇవ్వకపోవడానికి మతలబే నాది ముందర కమిషనర్ దగ్గర పెట్టినా ఉందండి. ఏముందా సార్ చెప్తే న్యాయం చేస్తారు కదా. ప్లాట్ తీసుకున్నా 5.5 కాదు మన ఇల్లు కట్టుకుని ఇంటి ఇప్పుడు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇచ్చే కూడా ఇంకా ప్లాట్లు కొట్టాను చెప్పు ఏడాది ఇంకా మా డ్రీమ్ ఏడు ఉంటుంది. మీ ప్లాట్ గురించి మనం మాట్లాడుతుంటే మాట్లాడచ్చు చెప్పు వీళ్ళకు అదే మాట్లాడి వచ్చి నీ ప్లాట్ మాకు అదే చెప్పుదా. ఈ వెంచరు 2000 సంవత్సరంలో కోటం రాజు, మెరియాను శంకరెడ్డి ఇద్దరు కలిసి 2000 లోపల పీరియడ్లో ఈ మల్లెడిపల్లి విలేజు కాసిం సాబు, గోరే సాబు అని మొల్లోలది ల్యాండ్ ఇది 111, 112 సర్వే నెంబర్ కలిపి జాయింట్గా వెంచర్ చేసినారు. అప్పట్లో ఆ రోజులో 2000లో కస్తూరి, సుబ్రహ్మణ్యం అనే వ్యక్తులు ఇద్దరు 29, 30 నంబర్ గల ప్లాట్లు రోడ్డు 30 నంబర్కు వెస్ట్కు, నార్త్కు రోడ్డు ఆ రోడ్లని ఉన్నందుకు వాళ్ళు ఆ రోజు ఈ ప్లాట్లు 2 కొనడం జరిగింది. నేను 2020లో వాళ్ళ ఇక్కడ నుంచి బెంగళూరు షిఫ్ట్ అయిపోయిన కారణంగా వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఈ ప్లాట్లు నాకు అమ్మేసి విక్రయించారు. ఆ రోజు కూడా నేను 2 సైడ్లు రోడ్డు వెస్ట్కు, నార్త్కు 2 సైడ్లు రోడ్లు ఉన్నాయని నేను ఈ ప్లాట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మేము నేను 3-4 రోజుల నుంచి మాకేం తెలుస్తుందంటే రఘు అనే వ్యక్తి ఈ రోడ్డుకు ప్లాట్ నేను కొన్నా, నేను స్టార్ట్ చేస్తున్నానంటే నేను గతంలో వాళ్ళ సమీప బంధువు నాకు అడిగితే అది నేను రోడ్డు ఉన్నది పైసా ఇది కొనదు, ఎందుకు కొంటారు, ఇది చేయదు అని చెప్పిన. అయినా కూడా వాళ్ళు దౌర్జన్యంగా ఈ రోడ్లో వాళ్ళు ఇంటి నిర్మాణం చేపట్టినారు. నేను 15వ తారీఖు నాడు మున్సిపల్ కమిషనర్ గారికి, టీపీ వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లయితే లేఅవుట్ ప్రకారంగా ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, ఏ విధంగా రోడ్లకు పర్మిషన్ ఇస్తారు, అది మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత తీసుకొని దీన్ని వెంటనే తక్షణమే ఒకవేళ పర్మిషన్ ఇచ్చేటుంటే దాన్ని రద్దు చేసి ఈ ఇంటి నిర్మాణాన్ని వెంటనే ఆపాలని నేను పత్రిక విలేకరులని నేను తెలియజేసుకున్నాను. 55 మా అక్కది రోడ్ ఉంది, ఇది ఫ్లాట్ ఉంది. అది ఫ్లాట్ పక్కల ఇది రోడ్డుకు ఇల్లు కడుతున్నారు. ఇది ఎట్లా మళ్ళా రేపటికి మాకు కూడా రోడ్డు కావాలి కదా సార్. మాకు కూడా